ఇటీవల కాలంలో తెలంగాణలో టచ్ పాలిటిక్స్ ఎక్కువయ్యాయి. మూడు ప్రధాన పార్టీల ముఖ్య నేతల నోటి వెంట మాతో టచ్లో ఉన్నారనే మాట తరచుగా వినిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్లో ఉన్నారంటూ మూడు పార్టీల నేతలు చెప్తున్నారు. ఈ విషయంలో ఏ పార్టీ కూడా తగ్గేది లేదంటున్నాయి. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీతో టచ్లో ఉంటే ఏం జరుగుతుంది? ఎవరితో టచ్లో ఉన్నా కాంగ్రెస్ పడవ మాత్రం నిండుతుంది. అయితే టచ్ పాలిటిక్స్ తెలంగాణలో హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దశాబ్దం పాటు పాలించిన గులాబీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. గతంలో ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకున్న బీజేపీ ఈసారి 8 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించగలిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ సిపిఐతో పొత్తు పెట్టుకుని ఒక సీటు కేటాయించగా ఆ ఒక్క సీటును సిపిఐ గెలుచుకుంది. కాంగ్రెస్ కు మెజారిటీ కంటే 4 సీట్లే ఎక్కువ వచ్చాయి. దీంతో ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు 10 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఆహ్వానించి కాంగ్రెస్ తీర్థమిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ నుంచి వలసలు కొనసాగుతుంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ లో సంక్షోభం ఏర్పడి ప్రభుత్వం కూలిపోతుందంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ 26 మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కామెంట్స్ చేసి హాట్ చర్చకు తెరతీశారు. అయితే బీజేపీలోకి రావాలంటే ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా తమ పదవులకు రాజీనామా చేయాలనే కండిషన్ పెట్టినట్లు బండి సంజయ్ చెబుతున్నారు. నేరుగా ఎమ్మెల్యేలను చేర్చుకోబోమని అంటున్నారు. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ప్రకటించారు. అప్పట్లో కేసీఆర్ చేసిన కామెంట్స్ కు కాంగ్రెస్ నేతలు గట్టిగానే బదులిచ్చారు. ఆ తరువాతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయి. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పినట్లుగా ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామా చేయడం లేదు. అసెంబ్లీ ప్రభుత్వం కొనసాగించుకుంటూనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. మరోవైపు తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ న్యాయ పోరాటం ప్రారంభించింది. ఒక పక్కన కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇంకా మాతో టచ్ లో ఉన్నారంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యానాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. టచ్ లో ఉన్నారనే వ్యాఖ్యల వల్ల ఎవరికి ఉపయోగం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో 2014 నుంచి ఫిరాయింపు రాజకీయాలు ఊపందుకున్నాయి. తాజా రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరితో టచ్ లో ఉన్నారనే చర్చలైతే కొనసాగుతున్నాయి. దీనివల్ల లాభపడేది ఎవరు, నష్టపోయేది ఎవరనే విషయం తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.